ఈ ఆగస్ట్ 29th నాని సరిపోదా సినిమా రిలీజ్ అవుతుంది. అసలు సినిమా ఎలా ఉండబోతుంది, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, సినిమా స్టోరీ ఏంటి, ఇలా ప్రతి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో చాలా రీసెర్చ్ చేసి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది అనమాట. సో ఏదో ఉత్తిగా నోటికి వచ్చింది చెప్పడం కాదు. సో మీరు వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నచ్చితేనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకొంచెం బాగా నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. ఇంకా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సరిపోదా శనివారం మూవీ స్టోరీ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అనగనక ఒక సోకులపాలెం అని ఒక ఫిక్షనల్ విలేజ్ ఉంటుంది. మూవీ టీం వాళ్ళు ఈ విలేజ్ని క్రియేట్ చేశారనమాట. ఈ సోకులపాలెం అనే ఊరు ఎక్కడా లేదు, ఇది ఒక ఫిక్షనల్ విలేజ్. ఆ విలేజ్లో జరిగే అరాచకాలు అకృత్యాలు అన్నిటికీ కారణం ఒక సిఐ. ఆ సిఐ ఎవరో కాదు, ఎస్జే సూర్య. అతనే మన కథలో మెయిన్ విలన్. సో ఆ ఎస్జే సూర్యని ఎదిరించడానికి ఎల్ఐసి ఆఫీస్లో పనిచేసే నాని వస్తాడనమాట. సో అతను చిన్నప్పటి నుంచి అతనికి భయంకరమైన కోపం. సో ప్రతి చిన్నదానికి గొడవకు వెళ్తాడు. తన ఎదురుగా ఏదైనా అన్యాయం జరిగితే అస్సలు ఊడుకోడు. సో అన్యాయం ఎదిరించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. సో తన కోపం చూసి, తన వల్ల వచ్చే గొడవలు చూసి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే చిన్నప్పుడే, నువ్వు చేసేది మంచి పనే, కాకపోతే నీ కోపం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానికంటే నీకు వచ్చే కోపాన్ని ఇవన్నిటిని కూడా ఒకరోజు చూపించు. వారంలో ఒక్క శనివారం మాత్రమే నువ్వు చేయాలనుకున్న పనులన్నీ చేసేయి. అందరికీ న్యాయం చేస్తావా, ఎలా ఉంటావు అనేది నీ ఇష్టం. శనివారం మాత్రం నీకు నచ్చినట్టు ఉండని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పేసి చనిపోతుంది చిన్నప్పుడే. ఆ తర్వాత నాని పెరిగి పెద్ద అయ్యి ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు, ఒక కామన్ మ్యాన్ మనలాగే. సో ఇప్పుడుకి ఈ నాని ఉన్నాడు కదా, తిను సోకులపాలెంలో ఏమీ ఉండడు, వేరే ప్లేస్లో ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ ఆ సోకులపాలెంలో ఉండే ఆ పోలీస్ స్టేషన్లో ఒక నార్మల్ కానిస్టేబుల్ అనమాట. సో ఆల్రెడీ తన ఇంట్రడక్షన్ చూపించారు. తను ఈ సిఐ కింద, ఈ భయంకరమైన ఈ విలన్ కింద పనిచేస్తూ ఉంటుంది. అతను ఆకృత్యాలు చూసి దీన్ని ఎదిరించడానికి ఎవరు రారా అన్నట్టు వెయిట్ చేస్తారనమాట. అదే టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం, దానివల్ల ఈ సిఐకి మన హీరోకి రిలేషన్ ఏర్పడడం. సో దాంతో మన సిఐని డైరెక్ట్ వెళ్ళి అటాక్ చేసేస్తాడు శనివారం రోజునే. మీరు ట్రైలర్లో చూస్తే ఆ మొక్క మీద ఘాటు చూసారా ఎస్జే సూర్యకి. సో దాంతో అర్థమైపోతుంది మన సిఐని అయితే అటాక్ చేస్తే ఆ ఘాట్ అంతా పెట్టేస్తాడు. కాకపోతే మనోడు మాస్క్ పెట్టుకుంటాడు అనమాట నాని. ఈవెన్ మీరు కొన్ని పోస్టర్స్లో చూస్తే ఆ రెడ్ కలర్ ఒక గాజులా కట్టుకున్నాడు కదా, ఒక క్లాత్ లాగా. సో అది కట్టుకుని తను ఎవరో తెలియకుండా బయట పడకుండా శనివారం రోజున తను చేయాలనుకున్న పని చేసి ఆ సిఏని చిత్త కొట్టేస్తాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ మొదలవుతుంది అనమాట. ఆ సోకులపాలెంలో ఏంటంటే ఇప్పుడు అందులో ఉండే ప్రజల్ని ప్రతి చిన్న చిన్న పెట్టి కేసులు ఇరికించడం. ఈ ఎస్జే సూర్య ఇప్పుడు ఒక కేసు వస్తుంది పోలీస్ స్టేషన్కి, ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. చివరికి దొంగ ఎవరో బయటపడ్డు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సోకులపాలెంలో ఉండే కొంతమంది అమాయక ప్రజల్ని వీళ్ళని ఆ కేసులో ఇరికిచేస్తారనమాట. సో ఇలాంటి వాటికి కొన్ని అక్రమమైన పనులకి వాడుకుంటూ ఉంటారు. దీనివల్ల ఆ సోకులపాలెంలో ఉండే ప్రజలందరూ ఇబ్బంది పడతారు. సో వాటిని అరికట్టడానికి అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత నాని అయితే ఎదురొస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడంటే ఈ మాస్క్ పెట్టుకుని మనోడు సిఐని, అతని కింద ఎస్ఐని వీళ్ళందరినీ కొట్టేస్తాడు. అంతా బాగానే ఉంటుంది. సో ఇంత జరిగిన తర్వాత విలన్ ఊరుకుంటాడా? సో ఈ సోకులపాలెంలో అలాగే కొంతమంది విలన్స్ ఉంటారు కదా, ఆ విలన్స్ అంటే మీకు ఛత్రపతిలో స్టార్టింగ్ బీచ్ ఫైట్ సీన్ ఉంటుంది చూసారా, ప్రభాస్ షర్ట్లెస్గా చేస్తాడు, అందులో ఒక విలన్ ఉంటాడు. సో ఆ విలన్ వీళ్ళందరూ కలిసి నానిని వెతకడం మొదలు పెడతారనమాట. అసలు ఎవడరా వీడని చెప్పేసి. వీడు తర్వాత కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసేది ఏంటంటే వీడు ఓన్లీ శనివారమే కొడుతున్నాడు, శనివారమే వాడి కోపం చూపిస్తున్నాడు అని తెలుసుకుంటారు. దీన్ని బట్టి ఆడుకుంటూ సో ఎలా అంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్ అనమాట. నాని అలాగే విలన్కి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్. స్టోరీలో కొత్త పాయింట్ ఏంటంటే శనివారం మాత్రమే కోపం చూపించడం. ఇది నిజంగా కొత్త పాయింటే. కాకపోతే పోలీస్కి ఒక కామన్ మ్యాన్కి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్న విషయమే. ఇందులో కామన్ మ్యాన్కి ఎలివేషన్లు ఇవ్వడం, ఆ ఫైట్ సీన్లు ఇవన్నీ రొటీనే. కాకపోతే సినిమా టేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది, సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది. అలాగే కొన్ని మంచి ట్విస్టులు పెట్టి ఎక్కువ బోర్ కొట్టకుండా ల్యాగ్ లేకుండా మంచిగా చూపించారనుకో, మంచి ఎలివేషన్ సీన్స్ అన్నీ పెట్టి సినిమా హిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, బాగుందంటారు. లేదు పాయింట్ మాత్రమే కొత్తగా ఉంది, ఇక్కడ పాయింట్ అంటే శనివారం మాత్రమే కోపం చూపించడం, పాయింట్ మాత్రమే కొత్తగా ఉంది, మిగిలిందంతా రొటీన్ రొట్టలాగా తీశాడు అంటే సినిమా ఫ్లాప్ అవుతుంది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అనుకుంటా అంటే సుందరానికని ఒక డెబ్యూ సినిమా చేశాడు, ఎంత పెద్ద డిజాస్టర్ మన అందరికీ తెలుసు. ఆ తర్వాత రూట్ మార్చి ఈ మాస్ సినిమా చేశాడు.
ట్రైలర్ వచ్చింది బాగుంది, బీజం అంతా బాగుంది. సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ బాగాలేదు భయ్య. ఇప్పటి వరకు ఏదో 2-3 సాంగ్స్ వచ్చాయి, కానీ ఒక్క సాంగ్ కూడా వైరల్ అయ్యి జనాల్లోకి అయితే సో ఇది సినిమాకి చాలా మైనస్ పాయింట్. ఈ రోజులో సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఒక్క సాంగ్ అయినా బాగుందనుకో, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. 100 మిలియన్ 200 మిలియన్ వ్యూస్కి వెళ్ళి అందులో కనీసం ఒక 1% జనాలు థియేటర్కి వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అనమాట. మీకు అర్థమవుతుంది కదా. సో సాంగ్స్ బాగా లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. థియేటర్లో కూడా అందరూ ఇదే చెప్తారు, సాంగ్స్ లేవని చెప్పేసి. ఇంకా హీరోయిన్ కూడా కానిస్టేబుల్ రోల్ చేయడం వల్ల అంత పెద్ద రొమాన్స్ ఏమి ఉండదు అనుకుంటా. సో నాని మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అనేది మనం చాలా సినిమాల్లో చూస్తున్నదే. సో డైరెక్టర్ స్టోరీలో కొన్ని ట్విస్టులు, మంచి పీక్ మూమెంట్స్ పెట్టి కొంచెం మ్యాజిక్ చేయాలి. లేదు అంటే రొటీన్ రొట్ట అని చెప్పి సినిమాని ఫ్లాప్ చేసి డివైడ్ టాక్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు మళ్ళీ నా వైపు పాయింట్ అవుట్ చేయొద్దు. నేను జెన్యున్గా సినిమాకి వెళ్ళి నచ్చితే నచ్చిందని చెప్తా, నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. ఒకవేళ నేను చూడలేదనుకో మా టీం వాళ్ళు చూస్తారు, సేమ్ జెన్యున్ రివ్యూ వాళ్ళు రాసిన స్క్రిప్ట్నే నేను చదువుతాను. మీకు అర్థమవుతుంది కదా. మళ్ళీ ఫేక్ రివ్యూ ఇచ్చారని చెప్పి నన్ను తిట్టద్దు. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమా గురించి మాట్లాడాలి. సినిమా బిజినెస్ డీటెయిల్స్ ఏంటంటే, నాని సినిమాలు కనీసం డివైడ్ టాక్ వచ్చినా సరే మంచిగా ఆడేస్తున్నాయి భయ్య. అంటే మీకు యావరేజ్ టాక్ వచ్చినా సరే మినిమం కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ నాని రెమ్యునరేషన్ కూడా భయంకరంగా ఏమీ లేదు. అండ్ ప్రొడక్షన్ కూడా తక్కువ బడ్జెట్లోనే తీస్తున్నారు. సో నాని సినిమా యావరేజ్ ఉన్నా సరే కలెక్షన్స్ బాగా రావడం వల్ల నాన్ థియేటర్ మార్కెట్ నుంచే ఆల్మోస్ట్ 70 కోట్లు 80 కోట్లు వస్తున్నాయంట. నాన్ థియేటర్ మార్కెట్ అంటే మీకు ఓటీటీ, అలాగే ఓటీటీ అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో వచ్చే సినిమాలు వాళ్ళు కొనుక్కుంటారు కదా సినిమాల్ని, ఆ డబ్బులు, అలాగే ఆడియో రైట్స్, అలాగే శాటిలైట్ రైట్స్ అంటారు చూసారా. శాటిలైట్ అంటే స్టార్ మా జెమినీ టీం వాళ్ళు సినిమాని కొనుక్కుంటారు కదా, ఆ రైట్స్, ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్, ఈ అన్నిటి నుంచి గట్టిగా ఈ సినిమాకి ఆల్మోస్ట్ 70 to 80 crores వచ్చాయట. నిజంగా హైయెస్ట్ అమౌంట్ ఇది. ఇంకా సినిమా బడ్జెట్ ఎంతరా అంటే ఆల్మోస్ట్ 80 crores వరకు పెట్టారని బయట టాక్ నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ బడ్జెట్ ఓటీటీ రైట్స్ వీటి నుంచే వచ్చేసింది. ఇంకా కొంచెం ఒక 10 to 15 crores అనేది థియేటర్ నుంచి వస్తే ఇంకా సినిమా లాభాల్లో ఉన్నట్టే. సో నానికున్న మంచి మార్కెట్ అది. ఇంకా థియేటర్కల్ రైట్స్ అనేవి సినిమా బాగుందనుకో బ్లాక్ బస్టర్ అవుతుంది, లేదనుకో మినిమం యావరేజ్ ఫ్లాప్ ఏదో ఒకటి అవుతుంది కదా. సో నాని అయితే ప్రతి సినిమాతో మినిమం ప్రూవ్ చేసుకుంటున్నాడు, అంతో ఇంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అంటావు, నువ్వేం చెప్తావు భయ్యా అంటే, నేను చెప్పాను కదా స్టోరీ పాయింట్ కొత్తగా ఉంది, స్టోరీ అంతా కూడా రొటీన్గానే ఉంది. అంటే ఇప్పటివరకు చూపించిన కంటెంట్ బట్టి చెప్తున్నా. ఇంకా సినిమాలో ఓవరాల్ సినిమాలో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్లు పెట్టి ఇంట్రెస్టింగ్గా చూపించారనుకో, బోర్ కొట్టించకుండా ల్యాగ్ లేకుండా సినిమా హిట్ అవుతుంది. ఓకే, లేదు అంటే ఈ రోజుల్లో కొంచెం కష్టమే. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నేను కూడా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాను ఇది ఫ్లాప్ ఇది హిట్ అని చెప్పేసి. ఎందుకంటే కంటెంట్ కొంచెం బాగుంది, బయటకు వదిలింది, సాంగ్స్ ఒకటే బాగా లేవు. సో నా గెస్ ప్రకారం అయితే సినిమాకి మరీ హిట్ టాక్ రాకపోయినా అబోవ్ యావరేజ్ టాక్ అయితే వస్తుంది భయ్య. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ సినిమాకి నాకు తెలిసి Day 1 నాని కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే బరిలో పోటీలో పెద్ద పెద్ద సినిమాలు ఏమీ లేవు, థియేటర్లన్నీ ఖాళీగానే ఏడ్చి చచ్చాయి. సినిమాకి సరిపోతే సినిమా మీద మంచి హైప్ ఉంది. సో గట్టిగానే వస్తాయి ఫస్ట్ రోజు అయితే. ఇంకా టాక్ బాగుందనుకో ఆ తర్వాత ఇంక దున్నేయచ్చు. ఇంకా సినిమా ఓవరాల్గా నాని కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా సినిమాలో విలన్గా ఎస్జే సూర్య చేస్తున్నారు భయ్య. ఆయన వల్ల తమిళ్లో ఎంతో కొంత రీచ్ ఉంటుంది, కాకపోతే హిందీలో అనేదే పెద్ద డౌట్. దసరా మూవీ భారీగా ప్రమోట్ చేశారు కానీ హిందీలో ఏమీ ఆడలా, నష్టాలే తెచ్చిపెట్టింది హిందీలో. ఓకే, ఇప్పుడు ఈ సినిమాని కూడా పాన్ ఇండియా వైడ్ అని చెప్పేసి అన్ని లాంగ్వేజెస్లో వదులుతున్నారు. కాకపోతే నానికి తెలుగులో ఓకే, మిగిలిన లాంగ్వేజ్లో పెద్దగా మార్కెట్ లేదు. మరి అక్కడ ఆడుద్దా లేదా అంటే నాకైతే డౌట్ భయ్యా. అక్కడ పెద్ద ఏం ఆడదు, కానీ వీళ్ళు ఎందుకో మన ప్రెస్టీజియస్గా పాన్ ఇండియా రిలీజ్ అని చెప్తే అన్ని లాంగ్వేజ్లో కంటెంట్ వదులుతున్నారు. దానివల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండదు నేను అనుకున్న దాని ప్రకారం. అయితే నిజంగా సినిమా బాగుంటే, మ్యాజిక్ జరిగితే చూద్దాం మరి ఏం జరుగుతుందో. అండ్ ఈ సినిమా స్టోరీ ప్రకారం చూసుకున్నా, ఆ విజువల్స్, ట్రైలర్ ఇవన్నీ చూసుకున్నా తెలుగు సినిమా ఫీలింగ్ అనే వస్తుంది తప్పిస్తే నాకేమీ పాన్ ఇండియా సినిమా అనిపించట్లేదు భయ్య. సోకులపాలెం అని చెప్పేసి ఒక ఫిక్షనల్ విలేజ్ క్రియేట్ చేశారు, కానీ ఆ లొకేషన్ ఇవన్నీ చూస్తుంటే అది ఏదో తెలుగు సినిమాలో ఉంది తప్ప ఒక భారీ వేరే కొత్త లోకం క్రియేట్ చేసిన ఫీలింగ్ అయితే ఏమీ లేదు. సో చూస్తుంటే పాన్ ఇండియా వైడ్ అయితే సినిమా ఆడదనిపిస్తుంది. బట్ సినిమా బాగుంటే మన తెలుగు వాళ్ళు ఆదరిస్తారు, అది మాత్రం చాలు, అంతే కదా. సో చూద్దాం ఏం జరుగుతుందో. నాని అన్న మాత్రం పాన్ ఇండియా హీరో అవ్వాలని తెగ ట్రై చేస్తున్నాడు అనుకుంటా.
ప్రతి సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ట్రై చేస్తున్నారు కొంచెం కంటెంట్ బాగుంటే. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. అండ్ ఇంకొకటి ఏంటంటే, నిజంగా ఈ సినిమాలో పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్కి రీచ్ అయ్యే కంటెంట్ ఉందంటారా? నాకైతే డౌటే. ఇంకా ఈ సినిమా మీద మీరేమంటారో కింద కామెంట్ రాయండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, స్టోరీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, బిజినెస్ ఏంటి? సో మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ రాయండి, దాన్ని బట్టి నేను కూడా మీకు రిప్లై ఇస్తాను.